ఫస్ట్ ఫైవ్ స్టార్ రమ్య మోక్ష అలీక్యా పికల్స్ నుంచి ట్రెండింగ్ ఉన్న పర్సన్ డెఫినెట్ గా వచ్చిందని అనుకోవచ్చు. అంతేకాకుండా కంటెస్టెంట్స్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ కి ఈ కంటెస్టెంట్ కి ఎస్ డెఫినెట్ గా అగ్రెసివ్నెస్ కానీ లేకపోతే ఎమోషన్స్ కానీ జస్ట్ ఇన్ షార్ట్ గా వచ్చేస్తాయి. రైట్ క్యాండిడేట్ అనేది చెప్పుకోవచ్చు, రైట్ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ హౌస్ కి. అంతేకాకుండా రమ్య మోక్ష ఎలా అంటే తన ఎంట్రీ చాలా అదిరిపోయింది అండ్ ఏవీలో కూడా క్లియర్ గా జస్ట్ పాజిటివ్స్ చెప్పడం కాకుండా హైఫ్ చెప్పకుండా కాకుండా వాళ్ళ డౌన్ఫాల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా డౌన్ఫాల్ అయింది, రీజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ గా చెప్పింది. నిజంగా చాలా బాగా అనిపించింది. నాగార్జున గారు కూడా మంచి ఇంప్రెస్ అయ్యారు. అంటే అంత డౌన్ఫాల్ చూసి మళ్ళీ రేజ్ అవుతున్నారు అన్నది కూడా చాలా అంత డౌన్ఫాల్ ని ఎదుర్కోవడం చాలా గ్రేట్ అని కూడా నాగార్జున గారు కితాబ్ ఇచ్చారు. అండ్ నాగార్జున గారు ఒక పవర్ ఇచ్చారు. అండ్ ఈ పవర్స్ వచ్చేసి ఒక్కొక్క బిగ్ బాస్ హౌస్ నుంచి డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి హోస్ట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏ హోస్ట్ ఇచ్చారు అనేది క్లారిటీ మనకి షోలో ఇవ్వలేదు. అండ్ ఫస్ట్ పవర్ వచ్చేసి రమ్య మోక్షకి లగ్జరీ ఫుడ్. ఆ పవర్ యూస్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు లగ్జరీ ఫుడ్ అడగచ్చు బిగ్ బాస్ ని. లగ్జరీ ఫుడ్ పంపిస్తాడు బిగ్ బాస్ అడిగింది. బట్ ఇది ఎన్ని డేస్ పంపిస్తారు, ఎంతమందికి పంపిస్తారు అండ్ ఎప్పటి వరకు ఉంటుంది అనేది మనకు క్లారిటీ లేదు. అండ్ సెకండ్ టాస్క్ డిఫరెంట్ పికల్స్ ఇచ్చేసి ఒక్కొక్క పికల్ కి ఒక్కొక్క బిహేవియర్ పెట్టారు. లైక్ సేఫ్ అని, ఓవర్ యాక్షన్ అని, లేకపోతే మాస్క్ అని చెప్పేసి. సో ఇలాంటి డిఫరెంట్ బిహేవియర్స్ పెట్టారు. ఈ బిహేవియర్స్ ఎవరికి అప్లికబుల్ లోపలికెళ్ళి ఆ కంటెస్టెంట్స్కి ఇవ్వాలని చెప్పేసి. సో అందరికీ కరెక్ట్ అనిపించింది. కానీ రామ్ రాథోడ్కి మ్యానిపులేటర్ అని ఇచ్చారు. సో ఆయన మ్యానిపులేటర్ అంటే నార్మల్గానే మొత్తం మాట్లాడాడు అండ్ అసలు ఏమైనా మాట్లాడడానికి కూడా జంకుతాడు. ఆయన మ్యానిపులేటర్ అనేది కరెక్ట్ అనిపించలేదు. మిగతా వాళ్ళకైతే కరెక్ట్గా ఇచ్చినట్టు అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి.